హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో ఈ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, సర్వేయర్స్, అదేవిధంగా ఈ డిస్కంలలో కొత్తగా ఉద్యోగాలు, అంగన్వాడీ పోస్టులు, అదేవిధంగా నీటిపారుదల శాఖ ఇరిగేషన్లో, అదేవిధంగా ఈ బస్సు దవాఖానలో పోస్టులకు సంబంధించి, ఈ మైనార్టీ గురుకులాలు ప్రవేశాలకు సంబంధించి అడ్మిషన్స్ డేట్స్, వాటికి సంబంధించి వివరాలను మనం వీడియోలో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే ఖచ్చితంగా మీరు ఆర్ఎస్ ట్యుటోరియల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే కింద మనకైతే ఆ లింక్ ఉంటుంది. అక్కడ మనం ఎప్పటికప్పుడు కరెంట్ అఫైర్స్, ఎగ్జామ్, జాబ్ అప్డేట్స్ అయితే పెడతాము. సో మనం ఇంకా వివరాల్లోకి వెళ్తే మనకి ఇక్కడ డిస్కంలలో 3260 కొత్త కొలువులు. సో 2812 జేఎల్ఎం, 330 సబ్ ఇంజనీర్, 118 ఏఈ పోస్టులకు అయితే ఇక్కడ నోటిఫికేషన్ త్వరలో. సో ఈ విధంగా చూస్తే మనకు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి 2212 జేఎల్ఎం అంటే జూనియర్ లైన్మెన్, 30 సబ్ ఇంజనీర్లు, 18 అసిస్టెంట్ ఇంజనీర్లకు నోటిఫికేషన్ రాబోతుంది. అదేవిధంగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి అయితే 600 లైన్మెన్లు, 300 సబ్ ఇంజనీర్లు, 100 అసిస్టెంట్ ఇంజనీర్లకు సంబంధించి పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ సంస్థలు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి సమర్పించిన నివేదికలో ఈ విషయాలు అయితే ఉన్నాయి. అయితే ఐటీఐ చేసిన వారు జేఎల్ఎం ఉద్యోగాలకు, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన వారు సబ్ ఇంజనీర్, బీఈ బీటెక్ చేసిన అభ్యర్థులు ఇంజనీరింగ్ పోస్టులకు అర్హులు. ఈ మేరకు పోస్టుల భర్తీ కోసం 2 డిస్కంలు త్వరలో ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి 2025-26 ఆర్థిక సంవత్సరంలో వీటిని భర్తీ చేయనున్నట్టుగా సమాచారం. సో అదేవిధంగా నీటిపారుదల శాఖ అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఖాళీలు ఉన్నాయి. సో ఈఎన్సీ, ఎస్సీ, ఏఈ పోస్టులకు 360 ఖాళీలు, టెక్నికల్, నాన్ టెక్నికల్, సో సూపర్డెంట్, రికార్డ్ అసిస్టెంట్లకు సంబంధించి 585. సో మొత్తం చూస్తే 945 పోస్టులకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది. సో దీనికి సంబంధించి ప్రాథమిక దశలో ఉన్నాయి చర్చలు, కాబట్టి జాబ్ క్యాలెండర్లో భాగంగా ఇవన్నీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మనం ప్రిపరేషన్ చేయడం మాత్రమే లేటు. జాబ్ ఎప్పుడు వచ్చినా ఏం చేసినా అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా ఆ పార్టీకి మనం కోచింగ్ పోతే కోచింగ్ ప్రిపరేషన్ అయితే కనీసం 50% ప్రిపరేషన్ కంప్లీట్ అయి ఉంటేనే మనం ఉద్యోగం సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలి మనం. సో అదేవిధంగా నెక్స్ట్ త్వరలో గ్రామ అధికారులు, అదేవిధంగా సర్వేయర్ల నియామకం, పారదర్శకంగా ఇంద్రమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక. సో పొంగులేటి గారు వెల్లడించారు. సో గృహ నిర్మాణ శాఖ మరియు రెవెన్యూలపై సమీక్షలో భాగంగా ఈ విషయాలు మాట్లాడడం జరిగింది. అయితే అర్హత పరీక్షకు విధి విధానాలు, గ్రామ రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియమించనున్నట్లు తెలిపారు. అయితే వీఆర్ఓ, వీఆర్ఏల నుంచి అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు కూడా ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించనున్నారు. సో ఫ్రెండ్స్, మనకు వీఆర్ఓ అండ్ వీఆర్ఏ నుంచి అర్హత కలిగిన డిగ్రీ అర్హత ఉన్న వారికి గూగుల్ ఫామ్ అనేది ఇచ్చారు. కాబట్టి ఆ గూగుల్ ఫామ్ నేపథ్యంలో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో వారికైతే ఒక ప్రత్యేక ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన విధి విధానాలను కూడా రూపొందించాలి. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి. రాష్ట్రంలో ప్రస్తుతం 450 మంది సర్వేయర్లకు తోడుగా మరొక 1000 మంది సర్వేయర్లు నియమించేందుకు కూడా కావాల్సిన ప్లానింగ్ విధానాలను సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. సో ఫ్రెండ్స్, ఈ నేపథ్యంలో మనకు జాబ్ క్యాలెండర్కి టైం ఉంది కొంచెం, కాబట్టి జాబ్ క్యాలెండర్ లోపు ఇవన్నీ సెట్ చేసి మనకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా దీని గురించి ఎన్ని పోస్టులు ఏంటనే దాని గురించి ఆలోచన చేయకుండా మనం ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. సో ఈ గ్రామాధికారులు అంటే వీఆర్ఓ, దీన్ని ఇప్పుడు వీఆర్ఓ, విలేజ్ లెవెల్ ఆఫీసర్, జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ ఇట్లా పిలుస్తున్నాం కదా. ఇవి మనకు కనీసం 5000 నుంచి మనకు 8500 మధ్యన ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నైనా ఉండొచ్చు. సో ఆ వీఆర్ఓ, వీఆర్ఏలకు ఆల్రెడీ అనుభవం ఉన్న వారికి, పాత వారికి కూడా ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు డైరెక్ట్ ఇవ్వకుండా. అటు చూద్దాం అసలు ఏమవుతుంది ఈ విషయంలో అనేది. ఆ తర్వాత అంగన్వాడీలకు సంబంధించి ఫ్రెండ్స్, మనకు టీచర్లు, హెల్పర్ల ఖాళీలపై అధికారుల కసరత్తు, క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్న మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ. ప్రాజెక్టుల వారీగా సమాచారాన్ని సమర్పించాలని సిడిపిఓలకు ఆదేశం. ఈ ఏడాది పదవి విరమణ పొందే వారి లెక్కలపైన కూడా సమాచారం సేకరిస్తున్నారు. ఈ పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత భర్తీ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు. అయితే రాష్ట్రంలో
149 సమీకృత శిశు అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వీటిలో 30,700 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 31,712 మెయిన్ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నిటిలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్లో తాజాగా క్షేత్రస్థాయిలో ఒక మీటింగ్ అయితే జరిగింది. సో వీటికి సంబంధించి ప్రస్తుతం పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వివరాలు, ఖాళీలు, సెంటర్లోని రిజర్వేషన్లు, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే రిటైర్ అవుతున్నారో ఎన్ని రిటైర్మెంట్లో భాగంగా పోతున్నాయి అన్ని వివరాలను అయితే తెలుసుకుంటున్నారు. ఓవరాల్గా రిజర్వేషన్లకు అనుగుణంగా టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయవచ్చని ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 3,800 అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్లు ఖాళీలుగా ఉన్నట్టుగా ఇది ఒక ప్రాథమిక సమాచారం. 3,800 అన్నప్పుడు ఒకవేళ పెరిగినా కానీ మనకు కొంచెం దీనికంటే ఎక్కువనే ఖాళీలు అయితే ఉండే అవకాశం ఉంది. సో ఇది కూడా ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్, ఎవరైతే మనకు ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మనకు. సో అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే మరొక అప్డేట్ ఈరోజు న్యూస్లో వచ్చింది. బస్తీ దవాఖానాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. నిజామాబాద్కు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న బస్తీ దవాఖానాలో ఖాళీగా ఉన్న 5 మెడికల్ ఆఫీసర్లు, 4 స్టాఫ్ నర్స్, 5 సపోర్టింగ్ స్టాఫ్లకు సంబంధించి NHM నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టుగా DMHO రాజశ్రీ అధికారిని తెలిపారు. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకు ఈ నెల 18 నుంచి 24వ తారీఖు వరకు కలెక్టరేట్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనము నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్ నుంచి మన వివరాలను తీసుకొని సమర్పించాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు నిజామాబాద్లోని బస్తీ దవాఖానాలో ఖాళీల భర్తీకి సంబంధించిన వివరాలు. ఫ్రెండ్స్, ఆ తర్వాత మైనార్టీ గురుకులాల ప్రవేశాల కొరకు దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి 5, 6, 7, 8 తరగతుల పాటు ఇంటర్ మొదటి సంవత్సరంలో కూడా దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్టుగా జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి P. పవన్ కుమార్ తెలిపారు. సో దీనికి సంబంధించి ఏంటంటే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో MPC, BIPC, HEC, CEC, MEC గ్రూపులు, అదేవిధంగా వొకేషనల్ కోర్సులో కూడా ఖాళీగా ఉన్న సీట్ల కోసం విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల నుంచి స్టార్ట్ అయితే ఫిబ్రవరి 28వ తారీఖులోగా మనకి అప్లికేషన్ చేసుకోవాలని చెప్పేసి అయితే ఇక్కడ మనకు ప్రకటనలో చెప్పడం జరిగింది. సో విద్యార్థులు దీన్ని అయితే గమనించాలి. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించి కూడా ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఆ తర్వాత గోల్కొండ ఆర్మీ స్కూల్లో కూడా ఈ వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని ఫిలప్ చేస్తున్నారు ఉద్యోగాలు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్, వాటి గురించి కూడా మనం వివరాలు అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.